హోటళ్లు రెస్టారెంట్లపై 18% వస్తు పన్ను విధించడం అన్యాయమని హోటళ్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే పన్ను కొనసాగిస్తే వినియోగదారులపై తీవ్ర భారం పడుతుందని, హోటళ్లు దివాలా తీసి మూతపడే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇదివరకు ఉన్న 5% కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో హోటళ్లు బంద్ పాటిస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో విజయవాడలోని హోటళ్లు బంద్లో పాల్గొంటున్నాయి. ఉదయం పూట టిఫిన్లు దొరక్క జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హోటళ్లు రెస్టారెంట్లపై 18% వస్తు పన్ను విధించడం అన్యాయమని హోటళ్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే పన్ను కొనసాగిస్తే వినియోగదారులపై తీవ్ర భారం పడుతుందని, హోటళ్లు దివాలా తీసి మూతపడే ప్రమాదం ఉందని తెలిపింది. ఇదివరకు ఉన్న 5% కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో హోటళ్లు బంద్ పాటిస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో విజయవాడలోని హోటళ్లు బంద్లో పాల్గొంటున్నాయి. ఉదయం పూట టిఫిన్లు దొరక్క జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ హోటళ్ల బంద్పై విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాచిలర్స్ అందరూ కూడా కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరికీ ఫుడ్ దొరకటం అనేది చాలా కష్టం. దేశవ్యాప్తంగా ఉన్న హోటల్స్ అన్ని కూడా వాళ్ళు బంద్ చేస్తూ ఉన్నాయి. అది కూడా జీఎస్టీ బిల్లుకి వ్యతిరేకంగా వాళ్ళు ఈ బంద్లో పాల్గొంటున్నారు. విజయవాడలో ఉన్న దాదాపు అన్ని హోటల్స్ కూడా ఇవాళ ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నాయి. ప్రస్తుతం మేము విజయవాడ బందర్ రోడ్లో ఉన్న ఒక హోటల్ దగ్గర ఉన్నాం. మనం ఎదురుగా సదరన్ స్పైస్ అనే ఈ హోటల్ని మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. ఇదే విధంగా అన్ని హోటల్స్ కూడా బంద్ చేసి ఆ హోటల్స్ ఎదురుగా బ్యానర్లు కట్టి ఇవాళ జీఎస్టీ బిల్లుకు వ్యతిరేకంగా మేము బంద్లో పాల్గొంటున్నాం, మీరు కూడా సహకరించాలి అంటూ ఆ హోటల్స్ యజమానులు అందరూ కూడా తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా జీఎస్టీ బిల్లు పూర్తి స్థాయిలో అమలుకు రాకముందే దాని మీద వ్యతిరేకత నిరసనలు అనేవి ఈ రకంగా వ్యక్తమవుతున్నాయి. అది మొదటిసారి హోటల్స్ నుంచి మనకి వ్యక్తమైందని అర్థం చేసుకోవచ్చు. ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు అందరూ కూడా మన దగ్గర ఉన్నారు. వాళ్ళ చేతిలో ఒక బ్యానర్స్ కూడా మనం దృశ్యాల్లో చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అనే పేరుతో వీళ్ళు ఈ బ్యానర్స్ అనేవి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే జీఎస్టీ చట్టంలో హోటల్ రంగం నందు 5% ఉన్న పన్నును ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం 18% నిర్ణయించి 260% పెంచి వినియోగదారులపై పెనుభారం మోపినందుకు దక్షిణ భారత 6 రాష్ట్రాల అసోసియేషన్స్ వారు ఇవాళ అంటే 30వ తేదీన హోటల్స్ ఫాస్ట్ ఫుడ్స్ యాజమాన్య వారు పాటిస్తున్న బంద్కు ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం అంటూ వాళ్ళు ఈ ప్లకార్డ్ అనేది ఇక్కడ ప్రదర్శించడం జరుగుతోంది. మొత్తం ఈ బంద్ అనేది కేవలం ఈ ఒక్క రోజుకి పరిమితం అవుతుందా, ఇంకా కొనసాగే అవకాశం ఉంటుంది? ఒక రోజుకే పరిమితం అవుతుందండి. గత 30 సంవత్సరాల్లో చూస్తే దక్షిణ భారతదేశంలో 6 స్టేట్లు కలిసి ఈ సంయుక్తంగా ఈ రోజున మేము బంద్ని ప్రకటించడం జరిగిందండి. దీన్ని బట్టి ఈ పరిస్థితిలో ఉన్నటువంటి అంటే తీవ్ర పరిస్థితిని మీరు తెలుసుకుంటారు. మన రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు 5% ట్యాక్స్ పెట్టారండి. దాన్ని ఇప్పుడు 18% చేస్తున్నారు. దానివల్ల 260% కామన్ మెన్కి ఇబ్బంది జరుగుతుందండి. అంటే ఉదాహరణకి 10 రూపాయలు ట్యాక్స్ కట్టే ప్రతి వాళ్ళు 36 రూపాయలు ట్యాక్స్ కట్టాలండి. 200 రూపాయలు బిల్ చేస్తే 36 రూపాయలు ట్యాక్స్ రూపంగా కామన్ మెన్ కట్టాల్సి ఉంటుందండి. ఇదే మీరు తమిళనాడులో చూస్తే కేవలం 2% ఉందండి. ఈ రోజున గత కొన్ని సంవత్సరాలుగా మంచి ఉద్దేశంతో ఆ ప్రభుత్వాలు సామాన్య మానవుడు 2% ట్యాక్స్లోనే ఉంచారండి. అది ఇప్పుడు 9 రెట్లు పెరిగి 18% అయిందండి. అదే మీరు కేరళలో చూస్తే 0.5% ఉందండి. అది 36 రెట్లు పెరిగి 18% అయిందండి. ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే 5,000 రూపాయలు వ్యాపారం చేసే ప్రతి రెస్టారెంట్ కూడా ట్యాక్స్లోకి వస్తుందండి. కేవలం 5,000 రూపాయలు రోజుకు వ్యాపారం చేసే చిన్న రెస్టారెంట్లు వాళ్ళు కూడా ట్యాక్సులు వసూలు చేసి పబ్లిక్ నుంచి వసూలు చేసి కట్టడం అంటే కామన్ మెన్కి. ఇప్పుడు మేము కోరుకునేది ఒకటేనండి, ఇవాళ హోటల్ ట్రేడు దక్షిణ భారతదేశం మొత్తం బంద్ చేస్తుందంటే హోటల్ ప్రాబ్లం వల్ల, హోటల్ సమస్యల వల్ల చేయట్లేదు. మా దగ్గరకు వచ్చే కస్టమర్ దేవుళ్ళకి ఈ విధమైన బడ్డెన్ ఉండకూడదు. కేవలం 10 రూపాయలు కట్టే వాళ్ళు 36 రూపాయలు ట్యాక్స్ కట్టడం అంటే చాలా ఎక్కువగా మేము ఇదై దాని గురించి రేపు జరగబోయే దీనిలో కాస్త సవరణ ఇచ్చి మా హోటల్ ఇండస్ట్రీని సామాన్య ప్రజల్ని కి మంచి చేయాలని కోరుకుంటూ మేము ఈ రోజున ఈ బంద్ని కొత్తగా జీఎస్టీ వల్ల సాధారణంగా అందరూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే
ప్రజల మీద పడే పన్నుల భారం కొంతవరకు తగ్గుతుంది. ఇంతకుముందు సర్వీస్ ట్యాక్స్ అని, లేకపోతే ఇంకో ట్యాక్స్ అని ఇట్లా రకరకాల ట్యాక్సుల పేరుతో ఎక్కువ మొత్తంలో ట్యాక్స్లు వసూలు చేసేవారు. ఇప్పుడు జీఎస్టీ రూపంలో మొత్తం అన్నీ కలిపి ఒకే విధానంలో తీసుకురావడం వల్ల పన్నుల భారం తగ్గుతుంది అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు. మీరేమో పెరుగుతుందని చెప్తున్నారు. జిఎస్టీ పెడతాం మాకు వ్యతిరేకం కాదండి. మా హోటల్స్ వ్యాపారం మీద ఇంత ట్యాక్స్ పెంచటం మాకు వ్యతిరేకం. అన్ని ట్యాక్స్లు కలిపి వేయటం కరెక్టే, అది మంచిదే. కానీ హోటల్ రంగానికి ఇది సేవాధర్మంగా కింద మేము భావిస్తాం. ఇది ఈ వర్క్ చేయటం అనేది సేవాధర్మం. ఇది 18 గంటలు డ్యూటీ చేస్తే కానీ ఒక హోటల్ ఓనర్ హోటల్ నడపలేడు. అట్లాంటి సేవాధర్మంగా చేసేది మేము అనేక కష్ట నష్టాలు పడుతున్నాం. వర్కర్స్తోనూ అద్దులు, ట్యాక్స్లు, ఈ వాటర్ ట్యాక్స్ అని, మున్సిపల్ ట్యాక్స్ అని, ఇంకో ట్యాక్స్ అని అనేక ట్యాక్స్లు పడుతున్నాయి. ఇవన్నీ మామూలే మాకు. ఇవన్నిటితో పాటు జిఎస్టీలో పెంచిన శాతం చూస్తే చాలా పెనుభారం అనమాట. ఇది ఎవరికి పడుతూ ఉందండి? కస్టమర్స్కి పడుతుంది. కస్టమర్ ఏం చేస్తాడు? రేపు బిల్లు కట్టేటప్పుడు మా హోటల్ వాళ్ళతో పేచీలు పడతా ఉంటారు. మేము ఈ హోటల్లో వచ్చి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళతో పేచీ పడే తత్వానికి ఇది రావాల్సి వస్తుంది. అది భయపడే మేము ఇవాళ బంద్ చేస్తున్నాం. అల్టిమేట్గా పెరిగిన ట్యాక్స్లన్నీ కూడా కస్టమర్ బిల్లులో వేస్తారా, మీకు వచ్చే ప్రాఫిట్లో భరించే అవకాశం ఉంటుంది? కస్టమర్ బిల్లు వేసినా కానీ గ్రాడ్యువల్గా ఈ కస్టమర్స్ రావడం అనేది తగ్గిపోయి బిల్లు వల్ల ఈ హోటల్ వ్యాపారమే పెను సంక్షోభంలో కూలిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి వెళ్ళాలంటే కంపల్సరీగా మన మోడీ గారు అందరూ కలిసి దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇది ఒక హోటల్ మీద ఉన్న కార్మికులు అందరూ ఎంతో మంది జీవనోధారం కల్పించే ఈ పరిశ్రమ నష్టాల్లో కూరుకుంటే అది భవిష్యత్తులో పెను ప్రమాదం ఏర్పడి ఉంది. ఒక ఓనర్కే కాదు, ఇది అందరికీ కూడా ఇది చాలా ఎక్కువైన భారం అనిపిస్తుంది. అందువల్ల దయచేసి ఒకసారి మోడీ గారు కానీ, జైట్లీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ విషయాన్ని ఎక్కువగా పరిగణలో తీసుకొని ఇది చిన్న విషయం అని కొట్టేయకుండా, ఇది ఎంతో మంది జీవనాధారాన్ని, హోటల్ వ్యాపారం అనేది ఎంతో మంది జీవనాధారాన్ని వాళ్ళు పొట్ల కొట్టకుండా, ఎంతో మంది ప్రజెంట్ ఇప్పటికే హోటల్ రంగం చాలా తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభాన్ని గట్టెక్కించాలంటే అందరూ కూడా ఇది ఏదో హోటల్ వాళ్ళ సమస్య కాదు, ఇది ప్రతి ఒక్క మానవుడి సమస్య. ఇది ప్రతిరోజు మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి మనకి ఫుడ్తో పని ఉంటూనే ఉంటుంది. అందువల్ల ఇది అందరుగా సమస్యగా పరిగణించవలసిందిగా కోరుతున్నాం. అంటే ఒకవేళ ట్యాక్స్ పెరిగిందని బంద్ చేయటం కంటే కూడా మీరు ఏదైతే కస్టమర్కి వేస్తున్న బిల్ ఏదైతే ఉందో, ఇప్పుడు బిర్యానీ కాస్ట్ 250 రూపాయలు వేస్తున్నారు, దాన్ని ఒక 20 రూపాయలు తగ్గించి 220 రూపాయలు చేస్తే ఇది అది బ్యాలెన్స్ అవుతుందన్న ఒక ఆలోచన కూడా ఉంది కదా, అది సాధ్యమేనా? లేదండి. ఎందుకంటే ఇప్పటికే హోటల్ రంగం చాలా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది. వర్కర్లు దొరక్క, రెంట్లు పెరిగిపోయి, కరెంటు బిల్లులు పెరిగిపోయి, మెయింటెనెన్స్ అయిపోయి, అలాగే రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్ హోటల్స్ అన్ని వచ్చేసి వాళ్ళ వల్ల అసలు ఫుడ్ కోర్టుల వల్ల కానీ రెస్టారెంట్లోకి వచ్చి కూర్చొని ఏసీ వేసుకొని హాయిగా అంత ప్లెజెంట్ వాతావరణం ఇస్తున్నా సరే మాకు గిట్టుబాటు అవ్వట్లేదు. అసలు ఈ 200 రూపాయల బిర్యానీ ఇస్తేనే మేము బొటాబొటిగా ఒక్కో సంవత్సరం మిగిలే వాళ్ళు ఉన్నారు, నష్టపోయే వాళ్ళు ఉన్నారు. దీని మీద మళ్ళీ ఇంకొక 36 రూపాయలు ట్యాక్స్ సామాన్య ప్రజలు ఇస్తే వాళ్ళు ఇంకా అసలు హోటళ్ళకే రారు అనేది మా ఉద్దేశంగా మేము ఈ రంగంలో. టిఫిన్ సెంటర్స్ కూడా ప్రస్తుతం నడవట్లేదు, ఈ బంద్లో పాల్గొన్నారు. టిఫిన్ సెక్షన్ వాళ్ళు మా యూనియన్లో లేరండి. మా కింద చిన్న చిన్న బళ్ళోళ్ళు, ఓన్లీ మేము రెస్టారెంట్లు ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నామో వాళ్ళందరం మాత్రమే ఉన్నాము. ఫుడ్ కోర్టుల వాళ్ళు లేరండి. అది పరిస్థితి. మొత్తంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేసే క్రమంలోనే ఇవాళ ఒకరోజు బంద్కు పిలుపునిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇవాళ హోటల్స్ అన్నీ కూడా బంద్ చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. మనకు ఎదురుగా మూసివేస్తున్న ఒక హోటల్ని మనం దృశ్యాల్లో చూస్తున్నాం. ఇది ఒక రెస్టారెంట్ని చూస్తున్నాం. ఇదే రకంగా భోజన హోటళ్లతో సహా అన్ని హోటళ్ళని కూడా ఇవాళ పూర్తిగా మూసివేసి ఉంచుతున్నారు. అందువల్ల మధ్యాహ్నం బ్యాచిలర్స్కి కానీ లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఊరు వెళ్తే వాళ్ళు కానీ బయట తిందామని ఎక్కడైనా హోటల్కి వెళ్తే నిరాశే తప్పదు. ఎందుకంటే ఏ హోటల్లో కూడా ఫుడ్ దొరకదు. ఇది ఒక బెజవాడకు మాత్రమే పరిమితం కాలేదు, దాదాపు దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ హోటల్స్ యాజమాన్యాలు మొత్తం కలిసి ఈ నిర్ణయం అనేది తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, జీఎస్టీ మీద ఎవరన్నా సవరణలు చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది.